హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మనము ఈరోజు మన ఈ వీడియోలో గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషను వాట్ ఇట్ టేక్స్ ఫ్రమ్ యూ అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. మనము ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఏమేమి క్వాలిటీస్ ఉండాలి, వాటికి ప్రిపరేషన్కి ఏమేమి డిమాండ్ చేస్తుంది మన నుంచి, వాట్ క్వాలిటీస్ వీ షుడ్ మెయింటైన్ సో దట్ వీ కెన్ ఈజీలీ క్రాక్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఇందులో కొన్ని పాయింట్స్, కొన్ని ఫ్యాక్టర్స్ రాసిన, ఏ ఫ్యాక్టరు ఎలా చూడాలి, దాని ఇంపార్టెన్స్ ఏందనేది డిస్కస్ చేద్దాము. ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ మిడిల్లో ఉండి ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. మనం ఓవరాల్గా మన ప్రిపరేషన్లో ఎలాంటి స్టేజెస్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి, దాని నుంచి ఎలా ముందుకెళ్ళాలి, మనం ఒక యాస్పిరెంట్ నుంచి ఆ చివరి వరకు వెళ్ళడానికి ఎలాంటి వేస్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ ఈ ఫ్యాక్టర్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ మనం గమనిస్తే ఇక్కడ కన్సిస్టెన్సీ అన్నాము. కన్సిస్టెన్సీ అంటే మనం గమనిస్తే, ఇప్పుడు కన్సిస్టెన్సీ అంటే డైలీ చదవాలా, డైలీ, వీక్లీ, మనం మంత్లీ గమనించుకుంటే ప్రతి డే ప్రిపరేషన్లో ఉండాలా అన్నదంట. కన్సిస్టెన్సీ అంటే ఏదన్నా ఒకటి యూనిఫామ్గా చేయడము, మనం కొన్ని రోజులు చేసి ఆపకుండా యూనిఫామ్గా చేసుకుంటూ వెళ్ళేదాన్ని కన్సిస్టెన్సీ అంటారు. అలా మనం ప్రిపరేషన్ అనేది డైలీ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అలాంటి క్వాలిటీ మనకు ఖచ్చితంగా ఉండాలి గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి అవ్వాలంటే. అదేవిధంగా మనం ఇంకా వేరే స్టేజెస్ ఉంటాయి, మన సిలబస్ ఉంటుంది. ఇప్పుడు సిలబస్ కంప్లీట్ చేయాలి, అందులో కూడా యూనిఫామిటీ ఉండాలి. ఒక సబ్జెక్ట్ అయిపోయినాక ఇంకో సబ్జెక్ట్ చదవాలి, తర్వాత మనకు కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయాలి సబ్జెక్ట్ వైజ్గా, తర్వాత మాక్ టెస్ట్లు ఉంటాయి. ఇవన్నీ యూనిఫామ్గా ఖచ్చితంగా చేయాల్సిందే. ఇందులో కాంప్రమైజ్ అవ్వకుండా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఉంటుంది. సిలబస్ చదువుతాము, తర్వాత నోట్స్ రాసుకుంటాము. ఇట్లా నోట్స్ రాసుకొని మళ్ళీ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాము. ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి దాని నుంచి ఏమైనా పాయింట్స్ తీసుకొని కొన్ని మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తాం. ఇలా చేసే ప్రతి పనిలో కన్సిస్టెన్సీ రోజువారీగా ఖచ్చితంగా చేయాలి. ఈ స్కిల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే కమిట్మెంట్ ఆర్ డిటర్మినేషన్. మనం కమిటెడ్ అయి ఉండాలి ఖచ్చితంగా. డిటర్మినేషన్ అంటే మన సంకల్పం. ఇప్పుడు ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ కూర్చున్నాము, ప్రిపరేషన్ జాబ్ గురించి కనుక దానికి డెడికేట్ చేయగలగాలి. డెడికేట్ అంటే ఏం చేస్తాం, మనం టైం ఇవ్వగలగాలి. టైం ఇచ్చి మనం టైం ఇవ్వాలి, కన్సిస్టెన్సీగా మళ్ళీ ఇవ్వాలి, డైలీ ఇవ్వాలి. ఎంత వీలైతే అంత టైం ఇచ్చి దాన్ని వదలకుండా మనం చేసే పని స్టడీ చదవాలి. అలా చేసినప్పుడు మనకు విజయ అవకాశాలు అనేది ఎక్కువ ఉంటుంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. తర్వాత పేషెన్స్ దేనికి, మనం ఇట్లా కన్సిస్టెన్సీగా చేస్తుంటాము, ఇట్లా ప్రతి చదువుతుంటాము, చాలా టైం పడుతుంది. ఇట్ టేక్స్ వీక్స్ కానీ మంత్స్ టైం తీసుకుంటుంది. సమ్ టైమ్స్ ఇయర్స్ కూడా, 1-2 years కూడా ప్రిపరేషన్ పోతుంది. ఇలాంటి టైంలో పేషెంట్గా మన ఇంప్రూవ్మెంట్ని గమనించుకుంటూ మనం దాని వైపు కొనసాగించాలి. మనం ఎప్పుడైతే మధ్యలో ఇంకా ఇంకెన్ని రోజులు అనేది మనం ఇట్లా ఇబ్బందిగా ఫీల్ అయ్యి మనం డిలే చేసినామంటే ప్రిపరేషన్ అక్కడికక్కడనే ఇబ్బంది అయిపోయి మనకు విజయం అందుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కనుక సమస్యలు వస్తాయి. దాన్ని పేషెంట్గా ఉంటూ అర్థం చేసుకుంటూ మనం దానికి ఎంతైతే టైం ఇవ్వగలమో అంత మ్యాక్సిమం టైము ఇవ్వాలి. మనకు ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడైనా ఇదే ఉండాలి. ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మనము దీనికి చదవగలగాలి. వేరే ప్రొఫెషన్ ఉండొచ్చు, మీరు ఏదైనా వర్క్ చేయొచ్చు, ఎంప్లాయీ కావచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. మీకు ఒక మంచి ప్లేస్కి, పొజిషన్కి వెళ్ళాలంటే పేషెన్స్ ఉండాల్సిందే. తర్వాత నోట్ మేకింగ్ ఎబిలిటీ. మనం ప్రతిదీ ఈచ్ బుక్ మనం గమనిస్తే ప్రతి బుక్ ఒక 400-800 pages కూడా ఉంటుంది. మరి ప్రతి బుక్ని ప్రతిసారి చదవగలుగుతామా? మన స్టేజెస్ గమనించుకుంటే కొంతమందికి ఆన్లైన్ కోచింగ్ అవసరం ఉంటుంది, కొంతమందికి అవసరం లేదు, ఇంటి దగ్గర కానీ ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు ఆన్లైన్ తీసుకున్నప్పుడు క్లాస్ వింటారు, నోట్స్ రాసుకుంటారు. అదేవిధంగా మనము ఇంటి దగ్గర ప్రిపేర్ అయితే కొంతమంది ఆన్లైన్ క్లాస్ విన్నా మళ్ళీ క్లాస్ విని నోట్స్ రాసుకోవాలి, లేదంటే బుక్స్ కొనుక్కుంటారు. ఓకే, ఇలా చేస్తుంటారు.
ఇలా చేసినప్పుడు ప్రతి బుక్ మనకు 400 పేజెస్ని ప్రతిసారి చదవలేము కదా. ఈ 400 పేజెస్ని ఒక 40 పేజెస్ 40 to 100 పేజెస్కి నోట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి మనం. ఈ స్కిల్ అనేది ఉండాలి. ఉండగలిగితే మీకు విజయం అందుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇట్లా ప్రతిదీ. తర్వాత మెమోరీ స్కిల్ అంటే ఏంది, అందరూ లాస్ట్ ఎగ్జామ్ రోజు అందరు కూర్చుంటారు. చాలామంది సమస్య ఏంటంటే నాట్ ఏబుల్ టు రికాల్ అంటారు. ఆ టైంకి గుర్తు చేసుకోలేకపోయినా. ఇది ఎందుకు సమస్య, వాళ్ళు కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయ్యారు, వాళ్ళు కన్సిస్టెన్సీగా ఉన్నారు, డైలీ చదివారు, చాలా ఓపికగా ఉన్నారు, నోట్స్ కూడా రాసుకున్నారు, అన్నీ ఉన్నారు. మరి ఎందుకు ఎగ్జామ్లో గుర్తుకు రాలేదు? మెమొరీ స్కిల్ ఏంది అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మనం గమనిస్తే ఎగ్జామ్లో ఎందుకు గుర్తు రావట్లే అంటే చాలా రకాల సమస్యలు. ఇప్పుడు 100 క్వశ్చన్కి ఎగ్జామ్ అనుకుంటే అందులో 50 క్వశ్చన్స్ అందరికి తెలుసు, అవి నువ్వు పెట్టగలగాలి. 50 క్వశ్చన్స్ అందరికి తెలిసినప్పుడు అందరు పెడతారు కనుక నువ్వు కూడా పెట్టగలగాలి. కానీ ఇవి కూడా నీకు తెలియలే అంటే నీ ప్రిపరేషన్ ఏంది, నువ్వేదో పైన చదివినావు కానీ గుర్తుపెట్టుకోవాలి అంటే గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ టిక్స్ ఏముంటాయి, గుర్తుపెట్టుకోవడానికి టిప్స్ మనం గమనిస్తే ఇక్కడ చాలా ఉంటాయి. పర్మనెంట్ మెమరీ మనం గమనిస్తే నెంబర్ బేస్డ్ ఉంటుంది, వర్డ్ బేస్ ఉంటుంది, సౌండ్ బేస్, ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయి చాలా. ఇప్పుడు నెంబర్ బేస్ అనుకో మనం గమనించాలి. ఇప్పుడు ఆర్టికల్స్ ఉంటాయి పాలిటీలో. ఇప్పుడు అందులో 21st ఆర్టికల్ ఉందనుకో, ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తాం, మన లైఫ్కి ఇస్తాము. లైఫ్ అండ్ లిబర్టీ అని ఉంటుంది మన ఆర్టికల్, అంటే జీవించే హక్కు. అదేవిధంగా 44 ఆర్టికల్ ఉంటుంది. ఏంది 44 సేమ్ ఉంది కదా, సేమ్ అంటే యూనిఫామ్ కదా, యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్తుంది. అంటే ఇలా మనం గుర్తుపెట్టుకునేది ఈ నెంబర్ బేస్డ్. ఈ నెంబర్ నుంచే క్వశ్చన్ల నుంచి ఆన్సర్ రాబట్టాలి, అంత ఈజీ ఉండాలి. ఇప్పుడు 47 ఆర్టికల్ ఉంటుంది. ఇది దేని గురించి చెప్తుంది అంటే మద్యపానం నిషేధం అని చెప్తుంది. మద్యపానం నిషేధం అంటే మళ్ళీ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మద్యం ఎవరైనా సేవిస్తే వాళ్ళని AK-47 గన్నుతో కాల్చాలని గుర్తుపెట్టుకోవాలి. పర్మనెంట్ మెమరీ. ఇట్లా కొన్ని వర్డ్ బేస్డ్ ఉంటాయి, తర్వాత సౌండ్ బేస్డ్ ఉంటాయి చాలా. అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇలా మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. ఆడ ఎగ్జామ్లో మనకు ఎక్కువ టైం తీసుకోదు, ఎమ్మటే మనము ఆన్సర్ చేయగలుగుతాము ఏ క్వశ్చన్కైనా. తర్వాత మార్క్ టెస్ట్లు ఎందుకంటే మనం ఫస్ట్ సిలబస్ కవర్ చేస్తాము, చదువుతాము, తర్వాత కొంతమంది నోట్స్ రాసుకుంటారు. నోట్స్ రాసుకొని తర్వాత అందులో మనం నోట్స్ రాసుకుంటూ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ప్యారలల్గా చెక్ చేస్తారు, చెక్ చేసి నోట్స్ రాసుకుంటారు. నోట్స్ రాసుకున్న తర్వాత ఏమవుతుంది, ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. ప్రాక్టీస్ బిట్స్ ఎలాంటివి, ప్రీవియస్ క్వశ్చన్వి రిలేటెడ్గా ఉండాలి. ప్రీవియస్ క్వశ్చన్ ఎలా ఉంటాయో దాని రిలేటెడ్ దగ్గర క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు ఏం తెలుస్తుంది, అప్పుడు మార్క్ టెస్టులు రాయాలి. మార్క్ టెస్టులు రాస్తే నీకు ఎఫిషియన్సీ తెలుస్తుంది. నీకు 100 క్వశ్చన్లలో నువ్వు ఎన్ని పెట్టగలుగుతున్నావు, 80 పెడుతున్నావా 90 పెడుతున్నావా, ఈ 80-90లో కూడా ఎన్ని 100% తెలిసినవి నోన్ క్వశ్చన్స్ ఎన్ని పెడుతున్నావు, 50% తెలీదు వాటికి ఏంది ప్రాబ్లము అంటే రీకాల్ చేసుకోలేకపోవడమా, అంటే రివిజన్ చేసుకోలేకపోవడమా, తర్వాత మెమొరీ బేస్లో గుర్తుపెట్టుకోకపోవడమా, ఏంది అనేది చూసుకోవాలి. ఇలా ప్రతి దానిలో కొన్ని స్టేజెస్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. ఇట్లా మార్క్ టెస్టులు చేసిన తర్వాత నీ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసుకొని ఫైనల్ ఎగ్జాము ఏదైనా 3 hours కానీ కొన్ని ఎగ్జామ్స్ 2 hours ఉంటాయి, అందులోనే డిసైడ్ అవుతుంది. ఈ డిసైడ్ అవ్వాలంటే ఇలాంటివి ఎన్నో నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి రాయగలిగితే ఆ 3 hours అనేది నువ్వు టెన్షన్ ఫ్రీగా ఎగ్జామ్ రాయగలుగుతావు. మంచి స్కోర్ అనేది వస్తుంది, గుడ్ స్కోర్ అనేది వస్తుంది. కనుక ఈ టిప్స్ పాటిస్తే మనం ఖచ్చితంగా జాబ్ ప్రిపరేషన్లో విజయానికి చాలా దగ్గరగా తొందరగా వెళ్తాం.
ఇదే విధంగా మనము ఆన్లైన్ క్లాసెస్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎవరికైతే డబ్బులకు ఇబ్బంది ఉండవచ్చు, ఇంకోటి మంచిగా తొందరగా నేర్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ అనేది యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తాము. ఈ యూట్యూబ్ ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానలే ఫ్రీగా మొత్తం ఇప్పుడు ఫ్రీగా పెట్టేస్తా. అన్ని పర్మనెంట్ మెమొరీ టెక్నిక్స్. ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా పెట్టేస్తా. తర్వాత పిఎంటి సిరీస్ అని తీసుకొస్తున్నా, అంటే పర్మనెంట్ మెమొరీ టెక్నిక్ అన్నట్లు. మీరు ఏదైనా ఎమ్మటే గుర్తుపెట్టుకునేటట్లు. తర్వాత ఓన్లీ ఇంపార్టెంట్ థీమ్స్ కూడా చేస్తా. ఇంపార్టెంట్ థీమ్స్ అంటే ప్రతి సబ్జెక్ట్లో ఈచ్ సబ్జెక్ట్లో ప్రతిదీ అవసరం లేదు. చాలా కొన్ని టాపిక్స్ కొన్ని ఇంపార్టెంట్, అంటే మనం టాపిక్ అనేది ఎప్పుడు స్కిప్ చేయొద్దు. టాపిక్ స్కిప్ చేయొచ్చు కానీ సబ్జెక్ట్ ఎప్పుడు స్కిప్ చేయొద్దు. కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ లేనివి ఉంటాయి కనుక ఆ టాపిక్ స్కిప్ చేయొచ్చు. సబ్జెక్ట్ని ఎప్పుడు మిస్ చేయకుండా ప్రతి చదవాలి. ఇంకా ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ కమింగ్ వీడియోస్లో చాలా డిస్కస్ చేద్దాము, అవన్నీ చూద్దాము. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంతే. తర్వాత నా గురించి చెప్పాలంటే నేను 2024 మన గ్రూప్ 4 రిజల్ట్ వచ్చినాయి కదా, గ్రూప్ 4లో నా ర్యాంకు 2500 అరౌండ్ ఉంది మన 7 lakh అప్లికేషన్లో. తర్వాత ఏఈజేటీఓ అని టెక్నికల్ ఆఫీసర్ ఏఈకి ఎగ్జామ్ జరిగింది, అందులో స్టేట్ 21st ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ టెక్నికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా, ఎంప్లాయీ టెక్నికల్ ఆఫీసర్గా చేస్తున్నా. మనం ఇంకా వీడియోస్ అనేది ఇంకా చూద్దాము. ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనే వీడియోస్ ఇంకా చేద్దాము. ప్రతి ఒక్కరు వీడియో చూడండి, చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.